శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నిలిచి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి దాన్ని తీసిన వందనాలు చెల్లిస్తే యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇదిగో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన ప్రభువుల ప్రభువు. ఆ సర్వాధికారి అయిన దేవుడు తన ప్రజలను తన సేవకులకు దర్శనము ద్వారా ఏర్పాటు చేసుకున్నవాడు. యెషయా గ్రంథములో ప్రవక్తని యెషయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు. దేవుని సేవకులను దేవుడు ఆదుకుంటాడు. దేవుని విశ్వాసం గల వారిని ఆయన ఆదుకొని కాపాడే దేవుడు. అంత మాత్రం ఆయన ఏర్పాటు చేసుకున్నాను. నిన్ను నన్ను తల్లిగర్భం రూపింపడకుండా ఏర్పాటు చేసుకున్న దేవుడు తన పరిచర్య కొరకై ఆయన నా ప్రాణమునకు ప్రియుడను, తనకు ఇష్టమైన కుమారునిగా ఏర్పాటు చేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును ఈ లోకంలోకి పంపించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. వెలబెట్టి కొనబడ్డ వారం సేవకులుగా దేవుని ఆత్మను పొందిన వారే ఈ లోకంలో పరిచర్యను జరిగించాలి. దైవాత్మ చేత నింపబడాలి. దైవాత్మతో నింపబడిన వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. పరిచర్యలను, సంఘంలోను, సమాజంలోను గొప్పగా ఆయన వాడుకొని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని కుమారుడా, నీవు నేను కూడా దేవుని ఆత్మ చేత నింపబడి దైవ కార్యం చవి చూస్తూ లోకంలో సంఘంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు తోడైండి నడిపించిన కాక ఆమెన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి దాన్ని తీసిన వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్.